నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కేఓ మల్లవరం గ్రామంలో శాంతినికేతన్ స్కూల్లో నిర్వహించిన ప్రేరణాత్మక కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరయ్యారు. ఆయన జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్గా సేవలందించారు. దేశ విదేశాల్లో ఎంతోమంది భవిష్యత్తును తీర్చిదిద్దగలిగిన వ్యక్తిగా, వివిధ భాషల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తిగా, ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉన్న వ్యక్తి మా శాంతినికేతన్ స్కూల్లో ప్రేరణాత్మక తరగతులు నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నామని కరెస్పాండెంట్ సిహెచ్ శ్రీనివాస్ అన్నారు. స్కూల్ చైర్మన్ చిటికల శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఇటువంటి ప్రేరణాత్మక కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తామని, మా శాంతినికేతన్ స్కూల్లో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలనే ఉద్దేశంతోనే చదువుతో పాటు వారి యొక్క సృజనాత్మకతను వెలికితీసే ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి సువర్ణ, జ్యోతి, అకాడమిక్ కోఆర్డినేటర్లు సంజయ్, రవికాంత్, ప్రధాన ఉపాధ్యాయులు గోవిందరావు మరియు బోధన సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జ్ఞానాన్ని పెంచుకోవడం అంటే జ్ఞానాన్ని పంచుకోవడం. అందరికీ కూడా సాకెట్ కోటేశ్వరగా ప్రొఫెషనల్ చెప్తే అంత అప్టూగా ఉంటుందో ఈయన చెప్పింది కూడా అలాగే అనిపించింది. అటు పిల్లలకి వీటి తల్లిదండ్రులకి చాలా చాలా బాగా అన్నీ కూడా బాగా నేర్పించారు. ఎంత విన్నా ఇంకో కాసేపు చెప్తేనే బాగుంది అన్నట్టు ఉంది. కోచింగ్ దగ్గర నుంచి కూడా ఉన్నాక పిల్లలకి చెప్పడం, తల్లిదండ్రులకి చెప్పడం కూడా ఇలాంటి ఆయన మళ్ళీ మళ్ళీ మన స్కూల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. Today we learned many things, so we are so thankful for our sir. So once again say thanks to our sir. Sir, we really learned many things from you. We don't know these things before ever, so we are so thankful for you, sir, and make us inspired by your motivational session. Thank you, sir, for your valuable work. ఆ శాంతినికేతంలో ఒక వ్యక్తిని మోటివేట్ చేయడం కోసం చెప్పాడు. ఇది ఈ పాటకి నోబెల్ ప్రైజ్ ఇచ్చాడు. మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. రోజు స్కూల్కి రావాలని ఏం చేయాలి? స్కూల్కి వచ్చే ముందు బయటకు వచ్చి ఒకసారి ఖమా 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 అనుకుని వచ్చాడే. ఎవరైనా మోటివేట్ చేసింది? మన మదర్ మోటివేట్ చేసింది, ఇక్కడ దాకా తోసింది. ఏం చేస్తావు తర్వాత? మీ ఫాదర్ వచ్చి తోస్తాడు, ఇక్కడ దాకా వస్తాం. తర్వాత ఎవడో వచ్చి తోస్తాడు, ఇక్కడ ఎవడో తోయరు. మనమే వెరీ గుడ్ అనుకోవాలంటే. ఇవాళ కేవో మల్లవరంలో ఉన్నటువంటి శాంతినికేతన్ స్కూల్లో సుమారు ఒక 500 మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి కలిపి ఒక 6 hours పాటు రకరకాల లాంగ్వేజెస్, రకరకాల పుస్తకాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను ఇంతవరకు జరిగిన ఒక 10 ఫారెన్ విజిట్స్లో 27 దేశాల్లో సుమారు ఒక 3000 ప్రోగ్రామ్స్ ఇచ్చుంటాను. కానీ ఇవాళ స్టూడెంట్స్తో నేను గడిపిన ఈ సమయం, వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళు నేర్చుకున్న విధానం కానీ, వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళ డిసిప్లిన్, బిహేవియర్ అన్నీ కూడా నేను డెఫినెట్లీ లైఫ్ లాంగ్ నేను గుర్తుంచుకునే ఒక అత్యద్భుతమైన డేగా నేను భావిస్తాను. డొసిండో డెసిమస్ అంటారు, టీచ్ టు లెర్న్ అంటారు. మనం ఒకరికి చెప్పడం ద్వారా మనం చాలా నేర్చుకున్నాం. ఇవాళ నేను మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్కి మాట్లాడే అవకాశం ఇస్తే జనరల్గా ఎవ్వరూ రారు, 2-3 కూడా స్టూడెంట్లు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడరు. అలాంటిది ఇవాళ కనీసం ఒక 50 మంది స్టూడెంట్స్ వచ్చి మాట్లాడి ఉంటారు. అవకాశం ఇచ్చి ఉంటే 200 మంది కూడా వచ్చి ఉండేవారు. అంత ధైర్యంగా ముందుకొచ్చి అంత చక్కగా అసలు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, 8:30 దాకా ప్రోగ్రాం జరిగిన సింగిల్ ఇన్సిడెంట్ ఆఫ్ ఇండిసిప్లిన్ లేకుండా ఇంత చక్కగా వినడం అనేది నేను చాలా గుర్తుంచుకునే ఒక మంచి రోజు. ఇవాళ ఈ స్కూల్కి
అత్యద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంది. చాలా మంచిగా ఇలాంటివి ఆర్గనైజ్ చేశారు. ఇవాళ సినిమా హీరోలని హీరోయిన్లని తెప్పించి ఒక రకమైనటువంటి మోటివేషన్, రాంగ్ మోటివేషన్ స్కూల్స్లోను కాలేజెస్లోను ఇవ్వడానికి బదులు మన శాంతినికేతన్ పబ్లిక్ స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ పిల్లలు ఈరోజు పరీక్షకు వెళుతున్నారు. ఆ సందర్భంగా వాళ్ళని మోటివేట్ చేయాలి, మంచి ఫలితాలని సాధించాలి అన్న సదుద్దేశంతో మా జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీ పూర్వపు వైస్ ఛాన్సలర్ శ్రీ కె మురళీకృష్ణ గారు మా పిల్లల్ని మోటివేట్ చేయుటకు మా స్కూల్కి ఇచ్చేసి ఉన్నారు. శ్రీ మురళీకృష్ణ గారు సుమారు 28 దేశాలు పర్యటించి 3000కు పైగా ఇలాంటి సభలను అడ్రస్ చేసి ఉన్నారు. అన్ని ప్రపంచంలో ఒక 25 భాషల వరకు ప్రావీణ్యం కలిగిన శ్రీ మురళీకృష్ణ గారు జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఉన్నారు. నేను శ్రీ జేఎన్టీయు కాకినాడలో చదువుకునే రోజుల్లో మాకు సివిల్ ఇంజనీరింగ్లో హైడ్రాలిక్స్ ల్యాబ్కి ఇన్ఛార్జిగా ఉంటూ సివిల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉండేవారు. తదుపరి ఆయన వైస్ ఛాన్సలర్గా అయ్యారు. ఎంతోమంది విద్యార్థులను తమరు తీర్చిదిద్ది ఉన్నారు. అందులో ఎంతో మంది మా సహచరులు, మా జూనియర్సు, మా సీనియర్సు కూడా ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆంధ్రప్రదేశ్లో వివిధ శాఖలకు అధిపతులుగా, విదేశాలలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా చాలామంది ఉన్నారు. అటువంటి ఆశీర్వాదము మన శాంతినికేతన్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా కలగాలి అని ఆశించి మా సార్ని ఆహ్వానించగా ఆయన మాకు సమయం కేటాయించి ఈరోజు శాంతినికేతన్ పిల్లలకు తమ మృదువైన మాటలతో ఎంతో ఇన్స్పైర్ చేశారు. మా పిల్లలకు ఈ సెషన్ చాలా